బిగ్ బాస్ 4th డే హైలైట్స్. బిగ్ బాస్లో ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అందరు ఎలా ఆడుతున్నారు, అసలు గేమ్ ఏంటి అనేది తెలుసుకుంటాం. చెప్పండి. బిగ్ బాస్ ఏలో నిన్న నామినేషన్స్ పూర్తయినాయి. పూర్తయిన తర్వాత కూడా నాగమణి గట్ట ఏడవడం, తన విగ్ తీయడం, ఆ విగ్ పైన ఎన్నో ట్రోల్స్ రావడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం ఆ ట్రోల్స్ని కూడా. అయితే నాగమణి కంట ఇంకా కాస్త బయటకు వచ్చారు, కానీ పూర్తి నెగిటివిటీ అయితే బయటికి రాలేదు ఆయన. లైక్ అంటే ఆయన ఇంకా కొంచెం నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు. ఆయన పక్కన పడితే నిన్న అసలు గేమ్ జరిగింది, ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయింది. ఆ గేమ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ టాస్క్ అయితే ఇచ్చారు, రాజుకి సైన్యం ఉన్నట్టే చీఫ్కి క్లాన్ ఉండాలి అని చెప్పేసి అది గేమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ చీఫ్కి ఒక అడుగు దూరం వరకు వెళ్ళి ఆగిపోయిన వాళ్ళని బేబక్క, తర్వాత నబీల్, శేఖర్ భాష వాళ్ళని వాళ్ళ చీఫ్ని ఎంచుకునే అవకాశం ఇచ్చారనమాట. అంటే ఆ టీంలోకి వెళ్ళే అవకాశం ఇచ్చారు. సో శేఖర్ భాష వచ్చేసి యష్మి దాంట్లోకి వెళ్ళారు. ఇంకా ఇతను బేబక్క నిఖిల్ గ్రూప్లోకి వెళ్ళిపోయింది. నబీల్ వచ్చేసి నైనికా టీంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బిగ్ బాస్ చెప్పాడు, మీరే లైక్ ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ని మీరే చీఫ్లే పెంచుకోవాలి అని చెప్పేసి చెప్పాడన్నమాట. దాంతో చీఫ్ వచ్చేసి ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇంకా యష్మి వచ్చేసి యష్మి అండ్ నిఖిల్ ఇద్దరు కూడా ప్రేరణ కావాలి వాళ్ళ టీం. ఎవరైనా డామినేట్ చేసినట్టుగా ఆడడానికి నిఖిల్ పైన కొన్ని బయట ట్రోల్స్ జరిగాయి. అంటే ఇద్దరు చిప్స్ కంటే నిఖిల్ కొంచెం డామినేట్ చేసి లైక్ కంటెస్టెంట్స్ని లైక్ వాళ్ళకి ఏదో లైక్ అంటే తనే పెద్ద అవ్వాలి, తనే అన్నీ చూసుకోవాలి, నేనే లీడర్గా ఉండాలి, నాకే అందరూ బాధలు చెప్పాలి, నేను అందరితో మంచిగా ఉండాలి అనేది నిఖిల్ ఆలోచిస్తున్నారు అన్నమాట. సో దానివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు టాస్క్ జరుగుతుంది కాబట్టి ఆ టాస్క్లో అంత ప్రాబ్లం ఏం లేదనమాట, నిఖిల్ అనేది ఏం లేదు. ఇది విష్ణుప్రియని అయితే అసలు 3 టీమ్స్లో ఎవరు కూడా సెలెక్ట్ చేయకపోవడం అనేది బాధ విషయం. చాలా బాధపడింది అనేసి అసలు విష్ణుప్రియకి ఇలాంటి అవమానం జరిగిందని బయట ట్రోల్స్ జరిగింది. అవునవును. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్లో 14 మందిలో కూడా శేఖర్ భాష తర్వాత విష్ణుప్రియనే అందరికీ కూడా తెలిసినాము. అలాంటి ఆమెకి బిగ్ బాస్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి కూడా అవమానాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు ఏం జరిగింది అంటే తనని ఎవరొకరు లైక్ నైనికా కానీ, యష్మి కానీ, నిఖిల్ కానీ తన టీంలోకి తీసుకోవాలి. కానీ అక్కడ ఏం జరిగింది, యష్మిలో ముందుకు రాలేదు, తనని ఎంచుకోవడానికి నిఖిల్ ముందుకు రాలేదు. ఇంకా చాలా సమయం ఆమె అలాగనే బాధపడుతూ నిల్చునేసరికి నైనికానే కొంచెం పెద్ద మనసు చేసుకొని, ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న టీంలో నైనికా కొంచెం యాక్టివ్గా ఉంటుంది, స్ట్రాంగ్ క్యాండిడేట్ అనమాట. సో తనే ఇస్తుంది. విష్ణుప్రియ ఎలా అన్నది ఎవరు సెలెక్ట్ చేసుకోకపోయిన తర్వాత ఆఫ్టర్ గేమ్ తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళేసి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, మణికంఠ కంటే నేను వీకా, మణికంఠని సెలెక్ట్ చేసుకున్నావు, మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని అడిగి కొంచెం లైక్ ఫైట్ లాగా చేసింది అనేసి టాక్ నడుస్తుంది. బట్ ఏంటంటే నన్ను ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసుకోలేదు, ఇన్ఫ్యాక్ట్ తను నిఖిల్తో స్టార్టింగ్ నుంచి బాగుంది అనమాట. మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోయారు అనేది తను కొంచెం గట్టిగా అడిగేసరికి, లేదు నేను అప్పటికీ మణికంఠని తీసుకున్నాను, మణికంఠని ఎవరు తీసుకోవాలని నేను తీసుకున్నాను, తను వీక్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇంకా నేను ఎవరో ఒకరు తీసుకుంటాననే ఉద్దేశంతో నేను ఆగిపోయాను అని చెప్పి నిఖిల్ కవర్ చేస్తూ కన్నీళ్ళు పెట్టాడు. కానీ సిరికన్నీళ్ళు అనే చెప్పాలి, ఎందుకంటే విష్ణుప్రియాని తీసుకునే ఆలోచన ఆయనకి ఆ టైంలో అసలు ఏమాత్రం కనిపించలేదు. దీనికి కారణము ముందుగానే విష్ణుప్రియ గురించి తెలవడం వల్ల తీసుకోలేదా? అంటే తను ఒక ఓన్లీ ఎంటర్టైనర్గానే వచ్చింది, లైక్ ఆమె దగ్గర ఒక ప్లాన్ లేదు, లైక్ ఆమె ఆడలేదు అనేసి ఆయనకు తెలిసి తీసుకోలేదా? యాక్చువల్లీ విష్ణుప్రియ యాక్టివ్ క్యాండిడేట్. ఓకే, గేమ్స్ కూడా బాగా ఆడుతుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది. కానీ నిఖిల్, సోనియా, మాయలో ఉండేసరికి వాళ్ళిద్దరితో ఒక సపరేట్ ట్రాక్ నడుస్తుంది. సో అందుకు విష్ణుప్రియాని పక్కన పెట్టేశారని చెప్పాలన్నమాట.
నిజానికైతే ఆమెకి జరిగిన అవమానం అయితే అందరూ కూడా ఆశ్చర్యానికి గురైనారు. అసలు ఆమెని వద్దనుకోవడం ఏంటి అంటే లైక్ ఆమెకి ఎక్కువ స్పేస్ ఇస్తే ఆమె ముందుకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. ఆ భయంతో వాళ్ళు ఆమెను పక్కన పెడుతున్నారో తెలియట్లేదు. కానీ విష్ణుప్రియకి అయితే కాస్త అవమానం జరిగింది నిన్న. మణికంఠ ఇంకా అదే నెగటివ్ మైండ్ తోని ఉన్నాడా లేకపోతే ఇప్పుడు ఏమైనా చేంజ్? ఇన్ఫాక్ట్ నిన్న అతనికి స్క్రీన్స్ ఎక్కువ ఇవ్వలేదు. అప్పటికి లైవ్ లో కొంచెం ఎక్స్ట్రాసే చేశారు వాళ్ళు, లైక్ ఇంకా కొన్ని మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ముందు 3 ఎపిసోడ్లతో పోలిస్తే లేదు. కాకపోతే అతనికి అయితే ఎలిమినేట్ అయిపోతానేమో అనే భయం అయితే చాలా ఉంది. బిగ్ బాస్ 7 తో కంపేర్ చేసుకుంటే అసలు బిగ్ బాస్ ఫస్ట్ డే నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది లేదు అనేసి బయట టాక్ నడుస్తుంది. లైక్ ఒకరు కూడా అందరు సీరియస్ గా బ్రెయిన్ గేమ్ ఆడుతున్నారు, అదే గేమ్ పైన ఎక్కువ దృష్టి పెట్టారు. లైక్ ఎంటర్టైన్మెంట్ లేకుండా చేస్తున్నారు అనేసి బయట నడుస్తుంది. దీనిపైన ఒపీనియన్? అవును, ఆల్మోస్ట్ లైక్ అంటే బిగ్ బాస్ 7లో గొడవలు అయ్యేవి, సెంటిమెంట్ పండించే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. కానీ ఇలా ఉండేవాళ్ళు కాదు. మొత్తం అంతా ఇప్పుడు ఫైట్సే ఒక్క గొడవ అన్నట్టుగా లేదు. అంటే వాళ్ళు ఆడడానికే వచ్చారు, వాళ్ళు ఉండడానికి లైక్ అంటే బిగ్ బాస్ని ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళు. ఒకవేళ ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నా నువ్వు గేమ్ని సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళని. సో ఇప్పుడు మనం లైవ్ పెట్టుకొని చూసినా కూడా వాళ్ళు ఎప్పుడు గొడవ పడేదే ఉంటుంది తప్ప, ఒకరిని ఒకరు అనుకునేది ఉంటుంది తప్ప ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది కానీ ఏమి ఉండదు. ఒక టాస్కుల్లో కూడా నబీల్, నైనిక, అభయ్ నవీన్ వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పుడు ఈ గేమ్స్ స్టార్ట్ అయ్యాక ఇందులో 3 టీమ్స్లో ఎవరు విన్ అయ్యారు? ప్రస్తుతానికి అయితే ఒక టాస్క్ జరిగింది. అంటే నిన్న చూపించిన ఎపిసోడ్ ప్రకారం అయితే అభయ్ నవీని తనని యష్మిని గెలిపించాడు. ఒక్కడే ఆ టీంని గెలిపించాడు అనేసి అంటున్నారు. ఒక్కడే అతను ఆడాడా గేమ్? అవును, అతనే గేమ్ ఆడాడు. నన్ను నమ్ముకున్నది కాబట్టి తనని గెలిపించారు అని చెప్పి తను ఒక డైలాగ్ కూడా ఇచ్చాడు. అది ప్రస్తుతం వైరల్ అవుతుంది. అండ్ ఇంకొకటి అభయ్ నవీన్కి చాలా పాజిటివ్ టాక్ బయట నడుస్తుంది. ఇవేనండి ఈరోజు ఎపిసోడ్స్.